ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థులచే తిరంగా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో విద్యార్థులు 100 మీటర్ల జాతీయ జెండాను ప్రదర్శించారు. ఆలేరు హైస్కూల్ నుండి దుర్గమ్మ గుడి వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరంగా ర్యాలీ జిల్లా కన్వీనర్ తడిసిన మల్లారెడ్డి, ఆలేరు ఇన్ఛార్జ్ పూజారి కుమారస్వామి, గంగేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆలేరు పట్టణంలో నిర్వహించినటువంటి తిరంగా ర్యాలీ మండల శాఖ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు కుమార్ గారు మరియు గంగేష్ గారు, నంద గంగేష్ గారు మరియు జిల్లా కార్యదర్శి కృష్ణ గారు, వెంకటేష్ గారు వీరందరి ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. గౌరవ ప్రధానమంత్రి గారు హర్ ఘర్ తిరంగా, ప్రతి ఒక్కరి ఇంటిపైన ఓన్లీ ప్రభుత్వ కార్యాలయాల మీదనే కాకుండా ప్రతి ఒక్కరింటిపైన మన జాతీయ జెండా ఎగరవేసి మనకు స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మనం జాతీయ భావాలు, మన దేశభక్తిని ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు ఈరోజు ఆలేరు పట్టణంలో నిర్వహించారు. ఈరోజు పత్రికా మిత్రులు కూడా ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగరేసే విధంగా మీరు కూడా మీడియా వంతు కృషి చేసి ఈ కార్యక్రమాన్ని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. మా కార్యకర్తలు మరియు విద్యార్థులు కూడా ఈరోజు 100 మీటర్ల జాతీయ జెండాతోని ఆలేరు పట్టణం మొత్తం హై స్కూల్ కానించెల్లి దుర్గమ్మ గుడి వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీనికి సహకరించిన విద్యార్థులకు మరియు నాయకులకు, సంబంధ వర్గాల భారతీయ పౌరులకి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా మీడియా మిత్రులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈరోజు హర్ ఘర్ తిరంగా యాత్రలో భాగంగా ఈరోజు మన హై స్కూల్ నుంచి దుర్గమ్మ గుడికి వరకు పెద్ద ఎత్తున విద్యార్థులు, అదేవిధంగా పార్టీ కార్యకర్తలు, వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నరేంద్ర మోడీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గతంలో ప్రజాప్రతినిధులు, అధికారులు మాత్రమే జెండా ఆవిష్కరించేది. ఆ జెండా ఏంటంటే వాళ్ళకే పరిమితమై ఉంటుందేమో ఉద్దేశం ఉండే ప్రతి ఒక్కరికి విభిన్న కులాలు ఉన్నాయి, జెండా కిందికి రావాలన్న ఉద్దేశంతో ఈ భిన్నత్వంలో ఏకత్వంలో నినాదంతో జెండా ప్రతి ఒక్కరు ఆవిష్కరించాలన్న ఉద్దేశంతో ఇంటిపైన జెండా ఎగరేసుడు, అదేవిధంగా ప్రధాన కూడల్లో జెండా ఎగరేసుడు ఆవిష్కరించుడు. అదే విధంగా ఈ 80 సంవత్సరాల కాలంలో ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చినప్పటి నుండి జాతీయ జెండా గురించి ప్రతి ఒక్క విద్యార్థులకు కానీ చదువు రాని వాళ్ళు కూడా దీని గురించి తెలుసుకొని ఇప్పుడు జాతీయ జెండా ఏది, వివిధ జెండాలకు జాతీయ జెండాకు తేడా ఏంటి అనేది గమనిస్తున్నారు. ఈ జనాల లోపలికి ఈ కార్యక్రమం తీసుకువెళ్ళడానికి కారణమే ఈ హర్ ఘర్ తిరంగా యాత్ర కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి వచ్చిన విద్యార్థులు కానీ, స్కూల్ యాజమాన్యులకు కానీ మా హృదయపూర్వక ధన్యవాదాలు.